డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ అయితే రౌండ్ 5తోనే అయిపోయిందమ్మా. రౌండ్ 6 కూడా లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. మరి రౌండ్ 6 లాస్ట్ ఇయర్గా ఉంటుంది అనుకున్నాను. మరి స్టూడెంట్స్ని అయితే డిసప్పాయింట్ చేశారు. రౌండ్ 6 అయితే లేదు. మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇక స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఇక రౌండ్ 5 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ జోసా సమాప్తం. ఈ సంవత్సరానికి జోసా సమాప్తం. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద 5th రౌండ్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్స్. మీకు సీటు వచ్చిన వాళ్ళు 5వ రౌండ్లో ఆల్రెడీ నేను వీడియో చేశా. 5th రౌండ్ వరకు సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఎనీ రౌండ్ ఉండి విచ్ కెనాట్ బి క్యాన్సిల్డ్ విత్ డ్రాను. మరి 5వ రౌండ్ తర్వాత మనము క్యాన్సిల్ చేయలేము. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి క్యాన్సిల్ విచ్ హ్యాజ్ బీన్ క్యాన్సిల్ విత్ డ్రాన్ ఇన్ ద సిస్టమ్ ఆర్ రిక్వైర్డ్ టు పే పార్షియల్ అడ్మిషన్ ఫీ ఇన్ అడిషన్ టు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్. ఆల్రెడీ కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక మీరు ఎస్ఐఎఫ్ కట్టారు కదా, అందరు ఎస్ఐఎఫ్ పేమెంట్ చేశారు. ద పిఐఎఫ్ మస్ట్ పెయిడ్ అంటే కంపల్సరిగా జూలై 22వ తారీఖు నుంచి పిఐఎఫ్ కట్టాలి. జూలై 2 టు జూలై 24 లోపు పిఐఎఫ్ కడితే మరి నాన్ పేమెంట్ ఆఫ్ పిఐఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ విల్ ట్రీటెడ్ ఎస్ రిజెక్షన్ ఆఫ్ సీట్. మీరు సీటుని కోల్పోతారు, గుర్తుపెట్టుకోండి. 2 పేమెంట్లు కట్టాలి. ఇక ఐఐటి వాళ్ళు అంటారా వెళ్ళిపోయారు. ఎక్సెప్ట్ ఐఐటి వాళ్ళు మినహాయించి ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా IIITలో సీటు వచ్చిన వాళ్ళు, GFTలో సీటు వచ్చిన వాళ్ళు మొత్తం కూడా మరి పిఐఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు పేమెంట్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు పేమెంట్ చేయాలి? మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు మరి SC/ST పిల్లలు ఆల్రెడీ మీరు 15,000 కట్టుంటారు. 15,000 SAF కట్టారు సీట్ అలొకేషన్ ఫీజు. ఇప్పుడు వీళ్ళు ఇంకో 20,000 కట్టాలా. 20,000 పిఐఎఫ్ కట్టాలి. ఈ పేమెంట్ కట్టాలి. 20,000 రూపీస్ కట్టండి అమ్మ, లేకపోతే మీరు సీటు కోల్పోతారు. మొత్తము 35,000. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు CSAPలో పాల్గొనవచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం వీడియో కూడా చేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఓసీ పిల్లలు ఈడబ్ల్యూఎస్ OBC పిల్లలు కూడా ఆల్రెడీ వీళ్ళు ఏం చేసి వీళ్ళు ఎంత కట్టారు? 30,000 రూపాయలు 30K సీట్ యాక్సెప్టెన్స్ ఫీజుగా కట్టారు. ఇప్పుడు వీళ్ళు 45K కట్టాలి, పిఐఎఫ్ కట్టాలి. పిఐఎఫ్ కడితేనే మీకు సీట్ ఉంటుందమ్మ. కొంతమందికి చెప్పి నా నోరు నిబ్బడుతుంది. మన సబ్స్క్రైబర్లు మెంటర్షిప్ వాళ్ళు కూడా అర్థం కావట్లా, ఇది ఎందుకు కట్టాలి, ఆల్రెడీ మనం ఒకటి కట్టాం కదా, రెండోది కట్టాలా లేదు. ఈ రెండోది కట్టకపోతే మీరు సీటు కోల్పోతారు, నో సీట్ అనమాట. రెండు పేమెంట్లు కట్టాలి కంపల్సరీగా. ఆల్రెడీ కట్టారు కదా, పిఐఎఫ్ కూడా పేమెంట్ చేయాలి కంపల్సరీగా. పిఐఎఫ్ చేస్తేనే NITలో వచ్చిన సీటు, IIITలో వచ్చిన సీటు, GFTలో వచ్చిన సీటు మీకు ఉంటుంది. NIT ప్లస్ సిస్టములో ఇక ఐఐటి వాళ్ళు అవసరంలా, నో నీడ్ టు పే ఎనీథింగ్. ఇక్కడ అయింది NIT ప్లస్ సిస్టమ్ ఆర్ రిక్వైర్డ్ టు పే పార్షియల్ అడ్మిషన్ టు. NIT ప్లస్ సిస్టమ్ ఏంటి? NIT వాళ్ళు, IIIT వాళ్ళు, GFT వాళ్ళు. నాన్ పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు వీళ్ళు రిజెక్షన్ ఆఫ్ సీటు. మీకు 22వ తారీఖు నుంచి ఈ పేమెంట్ అయితే కట్టాలమ్మ. 22 నుంచి 24 లోపు మీరు ప్రతి ఒక్కళ్ళు మనకి లింక్ అయితే వస్తుంది. ఫిజికల్ రిపోర్టింగ్ కూడా డేట్ వచ్చింది. ద ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాండిడేట్ అండర్ NIT సిస్టమ్ who have paid or not participating in CSAP special round అండ్ దాసా విల్ బీ కండక్టెడ్. 13వ తారీఖుని ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. అందరికీ ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, పిఐఎఫ్ పేమెంట్ చేయండి. పిఐఎఫ్ పేమెంట్ చేస్తేనే మీ యొక్క సీటు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.